అందుకుగాను తమలో రావాల్సిన మార్పుల గురించి ఎవరికి వారు తెలుసుకోగలగాలి. వాటి నుంచి దూరం కావడానికి ప్రయత్నించాలి. అందుకోసం ముందుగా నీలోని అజ్ఞానాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి. కోరుకున్న మార్పును పొందేందుకు నిరంతరం శ్రమించాలి. లక్ష్యం చేరుకోవడానికి ఎటువంటి షార్ట్ కట్స్ ఉండవు. గురువు చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఆపై అంచెలంచెలుగా జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి. ఇందులో ఏ దశను అనుసరించకపోయినా ప్రయోజనం ఉండదు. నీలో తిష్ట వేసుకున్న శత్రువులను బయటకు పంపలేరు. భగవంతుడు ఇచ్చిన బుద్ధిని సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్లే యవ్వనం, ధనం, అధికారం, అవివేకం అనే 4 మనిషి పతనానికి కారణమవుతున్నాయని మహాభారతం చెబుతోంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటి అంతఃశత్రువులు ఆవరించుకున్న దుర్యోధనుడు పాండవులను ఎన్నో కష్టాల పాలు చేశాడు. రాజ్యాధికారం, ధనగర్వం,